హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అందరికి హ్యాపీ సండే దోస్తులు. మరి మన వీడియోస్ చూస్తురు గానీ లైకులు బాగా కొడతలేరు. ప్లీజ్ దోస్తులు జల్దీ లైకులు కొట్టుర్రి, షేర్లు వేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి, అలాగే హైప్స్ ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అని అంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 36 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నాకు అస్సలకే నిద్ర పడతలేదు, మనసున పడతలేదు. ఎందుకో నా భర్త దగ్గరికి పోవాలని అనిపిస్తుంది. ఏం చేసుడో అర్థమైతలేదు. వారి మనసులోనేమో నా గురించేమో నెగటివ్స్ ఉన్నాయి. అబ్బా పోరి పన్నదా లేదా సుత్తందా. ఈ డోర్ అయితే పెడదాం. అమ్మయ్యా డోర్ అయితే పెట్టేసిన. ఎంత సున్నితంగా ఉన్నది. ఎవరు? నేనే, అందాల రాక్షసి. ఏయ్ నువ్వు గీ టైంలా ఇక్కడికి ఎందుకు వచ్చినావు? అప్పుడే పోయినావు కదా. నాకు నిద్ర పడతలేదు, నీకు నిద్ర పడతలేదు. మరి మన ఇద్దరం ఒక్క దగ్గర ఉంటే నిద్ర పడతదేమో అని వచ్చినా. ఎందుకు నువ్వు ఇట్లా ప్రవర్తిస్తున్నావు అసలు? నాకు పెళ్ళైంది, నాకు భర్త ఉన్నాడు. నువ్వు నన్ను ఏదో చెయ్యాలని ట్రై చేస్తున్నావు, కానీ నేను అట్లా లొంగేదాన్ని కాదు. ఏదో చెయ్యాలని కాదు, నీ మీద నేను మనసు పడ్డా. నిన్ను నేను కావాలని అనుకుంటున్నా. నా గురించి చూసి నాతోటి ఉండు. నీకు అన్నిట్లల్లా సుఖమే ఉంటది, మహారాణి లెక్కుంటావు. నీ మొగడ దద్దమ్మ, వాడేం సంపాదించలేడు, వాడు నిన్నేం చూసుకోడు. అసలు నువ్వేం ప్లాన్ తోటి వచ్చినావు? నేను మా అమ్మను మా నాన్నను పిలుస్తాగు. పిలిచినా లేవరు. ఎందుకు లేవరు? నువ్వు ఎట్లా వచ్చినావు అసలు? నీ గురించి గోడ దుంకి వచ్చినా. నీ అందం మొత్తం నా కండ్లల్లనే మెరుతుంది పండుకుంటే. అందుకే నీ గురించి వచ్చినా. నన్ను వదిలిపెట్టి నన్ను పెళ్లి చేసుకో. నిన్ను రాణి లెక్క నేను చూసుకుంటా. మీ అమ్మకు కావాల్సింది పైసనే, నీకు కావాల్సింది పైసనే కదా. నెలకు 2 లక్షలు నీ చేతిలో పెడతా. ఇంకేంది, నాతోటి ఉంటావా? నువ్వు అట్లా ఉండేదాన్ని కాదు. నాకు అట్లాంటివి ఇష్టం లేవు. ఏదో అంతకుముందంటే అది వేరు, కానీ నాకు పెళ్ళయింది, నాకు భర్త ఉన్నాడు. నేను ప్రేమించి పెళ్లి వేసుకున్నా నా భర్తను. అసొంటున్న వదిలిపెట్టి నీతోటి నేనెందుకుంటా? వాడు నిన్ను అద్దనుకుంటుండు కదా, నేను నిన్ను కావాలని అనుకుంటున్నా కదా, నిన్ను రాణి లెక్క చూసుకుంటా అని అనుకుంటున్నా కదా. ఇంకేంది, వాడిని వదిలిపెట్టి మంచిగా నాతోటి ఉండక ఏమైతుంది నీకు? నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకు చెప్తున్నా. నేను అవసరం లేదు. చక్కగా ఈ నుండి వెళ్ళిపో. అసలు నీకు ఓ పని అప్ప చెప్తే ఓ పని ఎత్తుర్రు. ఏమో మరి ఆ దేవుడు మనల్ని ఈ రకంగా కలిపేది ఉన్నది కావచ్చు. అందుకే మనం ఈ రకంగా కలిసినాం కావచ్చు. నేను పోవడానికి రాలేదు, నీతోటి ఉండటానికే వచ్చినా. చక్కగా పోతావా పోవా? పోను. ఏం చేస్తావు? గట్టిగా ఒరుతా. మా నాన్న నుండి మా అమ్మను పిలుస్తా. వాళ్ళకు కూడా నేనంటే ఇష్టమే. ఒక నువ్వే కింది మీద ఎత్తన్నావు గాని వాళ్ళకు కూడా నేనంటే ఇష్టమే తెలుసా. మన ఇద్దరం కలిసి ఉండాలని వాళ్ళు కూడా కోరుకుంటుర్రు. ఏంది? అవును బేబీ. దరిద్రుడా, బేబీ అని అనకు. నీ ముఖం చూస్తేనే జట్ట. నువ్వు ఇప్పుడు గిట్లా నాకు ఓకే చెప్పి నాతోటి ఉండకపోయినావు అనుకో, తెల్లార వరకు నువ్వు ఉండవు. ఎందుకు? ఏం చేస్తావు? చంపుతావా? చంపేంత ధైర్యం లేదు బంగారం నాకు, కానీ నీ మొగన్ని చంపుతా. నిన్ను చంపుకుంటే ఏమత్తాంది? నీ మొగన్ని చంపితే నువ్వు నాకే దక్కుతావు. ఆ పని మాత్రం చెయ్యకు. నువ్వు నా భర్తను చంపుతా అని అంటున్నావు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఆ పని మాత్రం చెయ్యకు ప్లీజ్. నీకు దండం పెడతా. ఆయనను వదిలిపెట్టి ఆయన లేకుండా నేను ఉండలేను, బతకలేను. మరి నాతో ఉంటావా? ఉండలేను ప్లీజ్. నీ కాళ్ళు ముక్తా. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో ప్లీజ్. వెళ్ళడానికి రాలేదు, నిన్ను నా సొంతం చేసుకుందామని వచ్చినా. నీ మీద మనసు పడ్డానంటే నిన్ను వదిలిపెట్టేదే లేదు. దండం పెడతా నేను ప్లీజ్. అట్లాంటి దాన్ని కాదు.
మీ అవ్వ పరాయి మొగుని కోసం మీ అయ్యను చంపి పరాయి మొగన్తోటి కులుకుతాంది. మరి నీకేమైంది? మీ అవ్వసాలు వడలేదా? లేకపోతే నేను పడేటట్టు చెయ్యాలా? అమ్మ చంపింది అంటారు గాని మా అమ్మ చంపలేదు. మా నాన్నకే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. ప్లీజ్ మీరు అట్లా మాట్లాడకుర్రి, మీకు దండం పెడతా. నాకు మా ఆయన అంటే బాగా ఇష్టం. మా ఆయనతో ఎంత లొల్లి పెట్టుకున్నా కూడా మా ఆయనతోటే ఉండాలని ఉంటది. కేవలం మా అత్తమ్ముండా ఏయబట్టి మేము ఇట్లా దూరంగా ఉంటున్నాం గాని ఈ రోజు కాకున్నా రేపైనా మా ఆయనతోటి నేను కలుస్తా. కలిసేదాకా నాతో కలవరాదు? అబ్బా నీకు దండం పెడతా, ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో, నన్ను టార్చర్ చేయకిట్లా. అవ్వకుంట ఎప్పుతా అంటే ఇంటలేవేందే? నీ పతనం పడతా నేను. నిన్ను చూడంగానే నీ మీద మనసు పడ్డా నేను. నీతోటి నేను అన్నీ అనుభవించాలే, నువ్వు నాతోటి ఉండాలే. దీనికి నేనేం చేయడానికైనా రెడీ. నాకు ఇంతవరకు ఏ అమ్మాయి కూడా నచ్చలేదు. నేను చేసే పనిలా నాకు అడ్డచ్చినోడే లేడు. కాదు అనంటే నా చేతుల సత్తరు. నీకు ఇష్టమైనోళ్ళనే దూరం చేస్తా నేను. ఆ సొంటి బాడకవు నువ్వు నాకు ఇష్టమైనది నాకు కావాలనంటే ఎంత కష్టమైనా మంచిదే. దేవుడా ఈడు ఈ నుండి ఇప్పుడు ఎట్లా తప్పుకోవాలి? ఇప్పుడు డోర్ కూడా తీయనియ్యడు కావచ్చు, మా అమ్మను మా నాన్నను పిలువనియ్యడు కావచ్చు. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి వీనితోటి ప్రేమగా మాట్లాడినట్టు మాట్లాడి వీడిని బయటకైతే గెంటిపియాలి. వింటున్నావా? అయితే నీ దగ్గర పైసలు బాగున్నాయా? అవును. అబ్బో నువ్వు కోపంగా ఉంటే మంచిగా లేవు. నవ్వు. ఇప్పుడు చూడటానికి హీరో లెక్క ఉన్నావు. హీరో కూడా నీ ముంగట పనిచేయడు. మరి ఏమనుకుంటున్నావు? నీ మొగడు అంతగానం ఏం మంచిగున్నాడు? నాకంట అందగాడా నీ మొగడు? ఏ కాదు గాని నేను ఎంత అందంగా ఉన్నా, నా దగ్గర ఆస్తుంది, అంతస్తుంది, పైసలున్నాయి, ప్రేమ ఉన్నది. నీలాంటిది దొరికితే పెళ్లి చేసుకొని సెట్ అయిదామని నేను అనుకుంటానా. ఇప్పుడు దొరికింది కాస్త దూరం చేసుకోలేకపోతున్నా. సరేలే, ఎట్లయితే పైసలున్నోడైతే మంచిగా వచ్చిండు నా దగ్గరికి. మరిగా ఇయ్యాల రేపు మంచిగా బతకాలంటే పైసలు కావాలి. సరే గాని మీరు ఒక 2 రోజులు ఓపిక పట్టుర్రి. ఎందుకు? నేను పీరియడ్స్ తోటి ఉన్నా, గట్లంటన్నా. అయ్యో అవునా? అయితవాయే తీయి. దగ్గరికి రాకురా వారి కంపరం లెత్తంది. ఇప్పుడు నాకు అంత ఇబ్బందిగా ఉన్నది, నేను పడుకుంటా, మీరు వెళ్ళిపోర్రి. వెళ్తా అమ్ములు. నువ్వు నాకే సంతం కావాలి. నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? అబ్బా నిన్ను యూత్ అంటేనే కడుపు నిండుతాంది. సరే వెళ్ళుర్రి, నేను పడుకుంటా. రేపొస్తా ఎల్లుండొస్తా నిన్ను చూడటానికి, నీతోటి మాట్లాడతా అంటే టైమే తెలియదు. సరే ఒక ముద్దిచ్చిపోతా. అబ్బా ఇప్పుడు ఏదద్దు పోర్రి. ఇట్లయితే ఒప్పుకున్నది పో. ఏ దరిద్రుడు అసలు ఏం మనసులో పెట్టుకొని వచ్చిండో నాకు ఇప్పుడు అర్థమైంది. వేస్ట్ బాడుకోవు, వీనితోటి నేనెట్లా కలిసి ఉంటా అని అనుకున్నాడు. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి పంపించాలని పంపించిన. వామ్మో నాకు ఇక్కడ ఉంటే ఇక సేఫ్టీ అనేది లేదు. అవ్వనేమో వాణ్ణి పట్టుకొని పండవచ్చు. వీన్ని చూస్తేనే నాకు అంత కంపరం లేస్తుంది. వీనితోటి నేను మాట్లాడి వీనితోటి నేను ఉంటానా? ఆయనకి పైస ఉంటేంది, ఏది ఉంటేంది. తెల్లారినాక మా అమ్మ సంగతి వాని సంగతి చెప్తా. నేను మా అత్తగారింటికి పోతా. ఏదేమైనా మంచిదే, నా మొగడు నన్ను అద్దన్నా మంచిదే. అన్నే ఉంటా. ఈడుంటే వీడు నన్ను ఏదో ఒకటి చేసేటట్టే ఉన్నాడు. ఏమైంది? తొందరనే లేచొచ్చి కూర్చున్నావు? ఏం చేయాలి, నిద్ర పడతలేదు. ఇక ఇంటికన్నా పోతా. నిన్న నా పెండ్లం బాగా గుర్తాంది. దేనికాట? దానికి ఏం నొత్తందట? ఏం లేదు, ఇంటికాడ ఉంటలేవు, అసలు ఏడ పోతాన్నావు, ఏం కథ, పట్టించుకుంటలేవు, పైసలు ఇత్తలేవని బాగా గుర్తాంది. దౌడలు దగ్గర కొత్తుతా అని చెప్పినా. ఇప్పుడు దాని భయానికి నువ్వు పోతానంటున్నావా? అబ్బో నీకు నా భయం లేదు గాని దాని భయం బాగానే ఉన్నది. ఏ కాదే, నాకు వేరే పని ఉన్నది. ఇయ్యాల వేరే ఊరికి పోయి రావాలి, ఓ చిన్న పని ఉన్నది. అదే గాని ఆయనకి ఫోన్ చేయి. నా బిడ్డ లేచిందనుకో మళ్ళీ అదే పాట పాడుతుంది. ఏమైంది, నా మోగన్ దగ్గర నన్ను పంపిస్తారా పంపియరా అని.
ఏ మొగడు 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 ఆయనకి ఇట్టం ఉంటే దీన్ని తీసుకుపోడా అనే ఆ ఇట్టం లేనోని దగ్గరికి పోయి ఇదేం మంచిగా బతుకుతుంది. అమ్మా ఏమైంది బిడ్డ గంత కోపంగా ఉన్నావు? ఏమవుడు కాదు, నిన్న రాత్రి మీరు ఏం చేసిర్రు? ఏం చేసినావు? పండుకున్నావు. ఏమైంది? ఆ దొంగ బాడకం ఎట్లా వచ్చిండు? ఎవరు డోర్ తీసిర్రు? వాళ్ళొచ్చిర్రు. గదే నిన్న రాత్రి వచ్చి తాగలేదా ఇద్దరు? అల్లా ఎర్రంగోడు రాత్రి వచ్చిండు. వాడు ఏందో ఏందో అంటాండు, నన్ను ఏదో వేయాలని చూసిండు. మీకు తెలియదా? మీకు కొంచెమన్నా సోయుండదా? డోర్ ఎవరు తీసిర్రు? మేమెందుకు డోర్ తీసినాం బిడ్డ? నాకైతే పంటే సొయ్యలేదు. నేను తాగుతున్న బిడ్డ అటే నిద్రపోతుని వాడెట్లా వచ్చి పాడేయండు. దొంగ బాడుకో అసొంటి బాడుకోలను ఇంట్లోకు రప్పియద్దమ్మా. నీకు తెలియదు, వాడిప్పుడు నా మీద కన్నేసిండు. నన్ను కావాలంటాండు, నా కోసం నా మొగన్నైనా చంపుతా అని అంటాండు. ఏంది? అవునమ్మా, ఇప్పుడు ఏం చేసుడు చెప్పు? ఏ ఆడుగు అట్లనే అంటాడు. అంతోటి ఏమైతుంది? ఏం గత్తి బిడ్డ, దగ్గర పైసలు ఉన్నాయి, నాతోటి ఉండు, నాకు నీ మీద మనసు అయింది, నీ మొగన్ని వదిలిపెట్టు, అది ఇదని ఇష్టం ఉన్నట్టు బాగుతుండు. నేనేమో నా భర్తను బెదిరియుర్రి, నా భర్త గిట్ల తోటి ఉండేటట్టు చెయ్యుర్రి అన్ని మనమంటే వాడు వేరే రకంగా నా మీద ప్రవర్తిస్తాడు. అసలు ఇది కరెక్టేనా? నేను ఇంట్లో ఉండాలా లేకపోతే నన్ను పోయి జావల్లా? అయ్యో బిడ్డ, గట్లంటానవేంది? వాడెవడో ఏవట్టి నువ్వు చాచుడేంది? నువ్వు ఇంట్లోకి పోవుడేంది? వాడు రావద్దు ఇంటికి, నేను చెప్తానా. నీ వస్తాడు ఏదో రకంగా. మీరిద్దరు ఏదో ఎత్తురు నా వెనకాలగా, నాకు అర్థమైతలేదు. మేమేం చేస్తాను? నువ్వు బాలే మాట్లాడుతాను. మేమేం చేస్తాను? నువ్వే అంటివి ఇట్లాంటివి అట్లాంటివి అట్లా అన్నాకనే వాళ్ళని మాట్లాడుతుంది. నేను ఎవరని మాట్లాడినా మాట్లాడకున్నా మంచిదే. వాళ్ళు నా మొగడిని బెదిరియకున్నా మంచిదే. నా మొగడు నన్ను కొట్టినా తిట్టినా నేను వాని దగ్గరనే వాడుంటా. సప్పుడేక ఇయ్యాల అప్పటికి పోతా నేను సాయంత్రం వరకు వాళ్ళ ఇంటికి. మరి ఏం చేస్తాడో చూస్తా. కొడితే వాడతా, తిడితే వాడతా, సప్పుడేక ఉంటా. ఆడు నిన్ను కొడితే నువ్వు పడాల్సిందేంది బిడ్డ? ఇక నా మొగుడు కాబట్టి, నేను తప్పు చేసినా కాబట్టి ఇక పడాల్సిందే. నేను మంచిగా ఉంటే ఆయన నన్ను మంచిగానే చూసుకుంటాడు. అంటే మీ అవ్వ దగ్గరికి పోకు, మీ అవ్వని రానియకు అని అంటాడు కావచ్చు. ఆయన లేనప్పుడు నేనే నీ దగ్గరికి వస్తా పోతా. అంటే ఆయన గురించి నన్ను నువ్వు దూరం చేసుకుంటావా? నిన్ను దూరం చేసుకుంటా అని అంటలేనమ్మా. కొన్ని రోజులు ఆయన మనసు కొంచెం కరిగేదాకా నువ్వు మా ఇంటికి రాకుండా ఉండు. నేనే ఇక్కడికి వస్తా, నేను చూసుకుంటా పోతా. కానీ ఇక్కడుంటే ఆ బాడుకో నన్ను ఏదో రాత్రి ఏదో చేసేటట్టే ఉన్నాడు. నాకు అస్సలు నమ్మబుద్ధి అయితే లేదు. ఇంటికాడ మేముండంగా నీకెందుకు బాధ? వాడేం చేస్తాడు? నానా, నువ్వు ఒక రోజు ఉంటావు, నువ్వు ఒక రోజు ఉండవు. అమ్మా, నేను ఇద్దరమే ఉండేది. రాత్రి వచ్చి గిప్ప గిప్ప తలుపులు గుద్దుతే ఆ పరిస్థితి ఏంది? నా మొగడు ఇప్పుడు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేడు. నా మొగన్ని బెదిరియకున్నా మంచిదే. మీరు ఫోన్ చేసి ఏ చెప్పకుర్రి, బెదిరియమని. ఆ ఉన్న 5,000 ఈమనుర్రి, అద్దు ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ చేయుర్రి అని చెప్పు. అంతే అమ్మా. ఇక వాళ్ళు మన ఇంటికి వచ్చురద్దు, వాళ్ళ కథ మనకద్దు, నేను చెప్తానా. సరే సరే తియ్యి. ఏమైంది మరి? వాడు ఎట్లా వచ్చిండు? ఏమో అని దినాలి అయ్యా, వాడెట్లా వచ్చి పాడేండో గాని ఈ పొల్ల ఇప్పుడు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయమని అంటాను కదా. ఇక పోతే పోని ఆయన దగ్గర ఆడు కొడితే వాడని, ఆడు తిడితే వాడని, సత్తే సావని ఏం చెప్తాం? ఓ 10 రోజులు ఆయనతోటి మాట్లాడకు, ఆయనకి కనబడకు, వాడే విలవిల కొట్టుకొని అత్తడని ఎప్పటిసుందో చెప్తా అంటే అట్లినకపాయే ఇట్లా అని అదే అనే మళ్ళీ ఇప్పుడు అద్దని అనబట్టే. మనకేంది పట్టు? నాకు 5,000 మిగులుతాయి. అంతే తియ్యి. సరే నేను ఇంటికాడికి పోతానా, మళ్ళీ అత్త తీ. అప్పటి వరకు పని చూసుకొని వేరే కాడికి పోయేది ఉంది, ఆ పని చూసుకొని అత్త. సరే సరే, వాళ్ళకి ఫోన్ చేసి కానీ బెదిరియకుర్రి అని చెప్పు. చెప్తా. సరే పోయిరాపో, 8 అవుతుంది, జల్ది పోయిరాపో. గుడికి పోదామని ఎప్పితే ఇంకా రెడీ అవుతుర్రా లేదా? ఆడోళ్ళది ఉడవది. ఏంద్రవారి రారా గుడికి పోదామని పొద్దున 5 ఇడుచుండి ఫోన్ చేస్తాను. ఈ వరకు రెడీ కాలేదా ఏంది? నేను అయినరా రెడీ, ఇంకేంది పోవుడే. మరి లత మేడం ఏం చేస్తుందో? పిలువు పోరా, లేకపోతే ఫోన్ అని అయిపోయినావు. చేస్తా ఇంతకు ముందు అయిపోయిందని అన్నది బయటకు వెళ్తలేదు కదా. ఓ మానసా, ఏమైంది? గుడికి 12ంటికి పోతారా ఏంది మధ్యాహ్నం? అయిపోయింది అక్క వస్తుంది. అక్క రెడీ అవుడు, ఒడవది దంగది, రమ్మన్రా జల్దీ. అయ్యో బావగారు ఆగలేరు. అవును పింకేది? అంగా వెళ్తే అయిపోవు కదరా. పిల్ల రాదట. ఎందుకు మనసా? లత చెప్పలేదా? చెప్పింది కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల గుడికి రాను అని అన్నది. వస్తే గిట్లా పార్కు వస్తలే అన్నది. అవునా? సరేలే రమ్మన్. రావే. రావమ్మా మహాలక్ష్మి.
బావగారు రోజు అట్లనే పాట పాడాలి మరి. ఆడదాం మీ అక్క కంటే ఎక్కువనా? ఆవు డ్రెస్ బాగుందిరా బంగారం. అక్క నాకు కూడా ఇసొంటిది ఒకటి కొనుకత్తే అయిపోవు కదనే. అమ్మ పైసలు ఇవ్వకపోనా? ఏమో చెల్లె మళ్ళా పోయినప్పుడు ఇట్లా కొనుకొస్తాంలే. మంచిగా ఉందా మానసా? సూపర్ ఉంది బావా. డ్రెస్ కి ఎంత? డ్రెస్ కా 2000. నీ దగ్గర పైసలు ఎక్కడిరా? డ్రెస్సులకు గోల్డ్ చైన్లకు ఇవన్నీ పైసలు ఎన్నుండొస్తున్నాయి ఏంది నీకు? వస్తాయిరా ఏండుండో. లత గురించి అన్ని నేను దాచిపెట్టుకున్నారా వృధా ఖర్చు చేయకుండా. అవ్వ మంచి పని చేసినవరా అయితవా. అంటే ఇక పోదాం. ఇట్లా పోడు. ఈ నేను ఆ గుడి నడుచుకుంటానే పోవుడు. బంటి నేను ముందు నడుస్తాం, మీరు రార్రి. సరే సరే. వారి చెప్పులు వేసుకోవా? వేసుకుంటారా? అక్క డ్రెస్ మంచిగుందే, జరా మీదికి పట్టుకొని నడువు. మాకు కాలేజ్ ఏదైనా ఫంక్షన్ ఉంటే నేను వేసుకుంటా. వేసుకుందూతి నీకంటే ఎక్కువనా? అలా బాగా ఫీల్ అవుతాడా? అవో వాళ్ళ అక్క కొనిస్తే ఏం వేసుకున్నదని. ఏం కాడు గని పా. బంగారం ఏమని మొక్కుకున్నావు దేవునికి? ఏమని మొక్కుకుంటారా? చెప్పు, నేనేమని మొక్కుకుంటా? మన ఇద్దరి గురించే కదా మొక్కుకునేది. ప్రతి సంవత్సరం ఇట్లనే ఆనందంగా బర్త్డేలు ఎన్నో మహేష్ తోటే జరుపుకోవాలి దేవుడా అని మొక్కుకున్నా. మంచి పని చేసినావు. మరి నువ్వు? ఇప్పటికైనా లతను నన్ను విడదీయకుండా మా పెళ్లి జరగాలి దేవుడా అని కోరుకున్నా. జరుగుతుందిరా, ఇంకెవరు విడదీస్తారు? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నీకు అసంటే ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అసలు ఇప్పుడే పెళ్లి అయిపోతే అయిపోనే, మన పేరు మీద బలం లేకపాయే. సరే గాని బంగారం ఒకటి అడగనా? నీ దగ్గర పైసలు ఎక్కడి? ఏం జాబ్ చేస్తలేవు? గోల్డ్ చైన్కి పైసలు ఎక్కడి నుండి వచ్చినాయి? పిచ్చిదానా, నేను ఎప్పటి నుండో నీ గురించి దాచిపెట్టుకుంటా అత్తున్న పైసలు. మా అమ్మ ఇచ్చినాయి, మా నాన్న ఇచ్చినాయి, నేను రూపాయి ఖర్చు చేయకుండా దాచిపెట్టుకుంటా అత్తున్నా. అవిటి బట్టే కొనిచ్చిందే, అంతే తప్ప నేనేం చేయలేదు. సరేలే, ఇప్పుడు ఎటు పోదాం? ఇంటికే కదా. లేదు, పార్కుకి. పార్కుకి ఎందుకు? ఎందుకు అనంటే ఏమన్నట్టు? నువ్వు రారాదు? చెప్పిన కాడికి రావడానికి ఏమైతుంది? ఇంట్లో చెప్పొచ్చినావు కదా. చెప్పినరా? ఓ బావా చెప్పు మరదలా. ఇప్పుడు పార్కుకి పోదాం. అక్కడ ఏం చేసుడు? ఏం లేదు, అక్కడికే ఫుడ్ ఆర్డర్ ఇచ్చినా వస్తుంది. కాసేపు అక్కడనే ఎంజాయ్ చేసి తినేసి వద్దాం. అంటే వాయే ఇప్పుడే మాయమైండు. దేవునికి మొక్కుకున్నాడు, వానికి కొంచెం పని అప్ప చెప్పినా వాడు అటు వేయండు. ఏం పను ఏం కథను? సరే మరి రా పోదాం. నీకు ఎందుకు బంగారం, నువ్వు నేను రమ్మన్న అక్కడికి రాక? అక్క ఏంటిదే? బావ ఏడికి తీసుకపోతే ఆడికి పోయే అక్కు, నువ్వు ఏడికెళ్తే ఆడికొస్తా అక్క. మానస పాట నువ్వు మొత్తం వేరే చేసినావు కదా. ఇట్లుంటది నాతో మరి. ఓ సూపర్ వాడుతున్నావు, నీకేంది నీ పాటలకేంది అని. సరే వెళ్దాం పదండి. కొబ్బరికాయ ఏది అక్క? కొట్టినావు? ఏం చేసినావు? అమ్మకి ఇవ్వపోతే మీరు అసలు గుడికి వేర్రా అంటది. ఏ పాపం గడ కోతులున్నాయి తింటున్నాయి. కోతులకు వేసింది మీ అక్క బర్త్డే సందర్భంగా. కుడకవక్క వాళ్ళకేం సరిపోతుంది? ఏం కత్తి మరి ఏమెయ్యాలి? అది ఉండే వేసినా తింటున్నాయి. సరే సరే రార్రి అర్రి నర్సక్క కూసోర్రి. తిన్నావా సమ్మక్క? తిన్నా సల్లన్నం ఉంటే ఇంత టమాటా చారు చేసిన అలా పోసుకొని తిన్నా. మీరు తిన్నారా? తిన్నాం. ఈ అట్టనే ఇటు బయలుదేరినావు. ఏం చేస్తున్నావని మీ ఇంట్లోకి వచ్చినాం. అయితవా అయితే అత్తవానైతే. అయ్యో నేను ఇప్పుడు ఏమంటానా? ఏమనుడు ఏం లేదు గాని కోల్పోయింది అని కొడుకు. అన్న వేసిన అన్నం తింటాండు. మీదికే పట్టుకరా అమ్మ అనంటే మీదికే పోయి ఇచ్చొచ్చిన. దొంగముండా ఏ రాత్రి పడితే ఆ రాత్రి ఫోన్ చేసి సతాయించుతాందట. నేను అత్తా నువ్వు ఎందుకు ఇట్లా ఎత్తాన్నావు? నన్ను మర్చిపోయినవా? మాట్లాడతలేవని నా కొడుకును రాత్రి అంతా నిద్ర పోనీయలేదట కాదు. అమ్మన పేర్రే మరి అచ్చి మంచిగుంటే ఎవడొద్దంటాండు. అది దాని అవ్వ మాటలు పట్టుకొని వేరే అయితాంది మళ్ళక్క. నీ అవ్వని ఇష్టపెట్టి రాయే అనే అంటాన్నాం. అవ్వని నేను ఎట్లా ఇష్టపెడతా అంటాంది. సరే నీ అవ్వను ఇష్టపెట్టుడు అని అంటే ఆయనకి 4 రోజులు కోపం ఉంటది. కోపం ఉన్నంత మాత్రాన మళ్ళా తర్వాత అవ్వతోటి అవ్వ రాదా పోదా? ఓ 4 రోజుల మందు అవ్వతోటి మాట్లాడకుండా అటు పోకుండా ఉంటా అని అచ్చి ఉంటే మంచిగా ఉంటే అయ్యే పోతుంది కదా. అవని మీద బాగానే ప్రేమ ఉన్నది కానీ అత్తద్దు దానికి. అత్తద్దు అని అంటే నా ఇంట్లో ఉండొద్దని ఈడు అంటాడు. ఎవరైనా అంటారు మరి అనరా? అగో ఎప్పుడొచ్చిర్రు నర్సక్క? ఇప్పుడైనా ఈ పిల్లగా ఓలే ఇయ్యాల పనికాడికి. ఇయ్యాల బాగా పనేం లేదు, మెల్లగా పోదామని మెల్లగా తిన్నా ఇప్పుడే. అవునా? పో ఏమున్నా నడుచుకుంటానే పోతావు. బండి లేదా? బండి లేదు, అది మొత్తం ఖరాబ్ అయింది. రిపేర్ కి ఇచ్చినా ఎప్పుడు వస్తుందో ఏం కథను. మరోటి కొత్తది కొనరా అది బిడ్డ. ఏ కొత్తది కొనాలంటే పైసలు కావద్దా అమ్మా?
ఏముంది బిడ్డ ఓ కొన్ని కట్టి ఏందో ఫైనాన్సులనో ఏందో ఈఎంఐలనో తీసుకుంటారు కదా, అట్లా తీసుకొని నెల కింద కట్టుకుంటే అయ్యే పోతుంది కదా. ఉన్న పైసలన్నీ అలా దినాలకు పెట్టినవు, అలా వారాలకు పెట్టినవు, బొడ్లు అంతా ముంచిర్రు కదా. దాని అవ్వనే బాగా పైసలు తెమ్మన్న కొద్దిగా తెచ్చినా, అప్పుడు ఇచ్చినా మైకంలో అంతా వేరే ఉండే. అప్పులు తెచ్చి కూడా పెట్టినా ఓ 3-4 లక్షల అప్పు కూడా అయింది. అది ఇప్పుడు ఎట్లా తీర్పాలని కింద మీద పడతాన్నా, ఏం చేయాలి? ఏ అప్పు ఉంటే అప్పు తీసుకోవచ్చు కానీ బిడ్డ రంది పెట్టుకోకు అప్పు గురించి. ఎట్లనో అది చేద్దాం, ఆ ముండలు నిన్ను అట్లా వేసిర్రు, అంతా అవ్వ ముండనే వేసింది. అవ్వ ముండ బిడ్డకు నేర్పిన కొద్ది బిడ్డ ఇట్లా అయిపోయింది. గదేనే అంటే మరి తోలుకొచ్చుకోపోయినావు. టైం పడుతుంది. ఆమె వాళ్ళ అమ్మను వదిలిపెట్టి రావాలి. వాళ్ళ అవ్వ చెప్పినట్టు ఇది ఇక్కడ మా అవ్వని టార్చర్ చేసుడు, నన్ను టార్చర్ చేస్తే నడవదు కదా. మనిషి ఏంది, మనిషికి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, మొగడేంది, అత్త ఏంది అని తెలిసినాకనే అది రావాలి. అది ఎన్ని రోజులైనా మంచిదే అనే కదా నేను ఉంచుతాన్నా. ఉంచు ఉంచు, ఆమెకు తెలిసి రావాలంటే ఉంచాలే గాని. అదే గదే. సరే అమ్మా, నేను పోయేస్తా. సరే బిడ్డ, మధ్యాహ్నంకి వెళ్ళిరా. సరే. నా కొడుకున్నది కట్టం, దాంతోటి దాని దినాలి అయ్యా. బాగా బరిదెగించిన ముండలాయే, వీనికి తెలవక వీనికి ఇంత మందు రుద్ది వరకు వాళ్ళ చుట్టూ తిరిగిపాయే. మంచి ఆడి పొల్లను దూరం చేసుకునే నా పానం అంతా ఆ పోరి మీదనే ఉన్నది, లత మీద. అది నా కోడలు ఉంటే ఎంత మంచిగా ఉండో అని. అయితే ఇక నీకు బాకీ లేదనుకోవాలి, ఈ ఉన్నదైనా మంచిగా ఉండి మంచిగా చూసుకుంటే అయ్యే పోతుంది. అది మారుతుందా? నాకైతే నమ్మకమే లేదా నరసవ్వ, నువ్వేమన్నా మంచిదే. అవ్వ మాటలు పట్టుకొని అది ఇంకా ఏడిపోతుంది కానీ అది మారే సిచ్యువేషనే లేదు. ఏమవుతి, దానికి మొగడు కావాలంటే మారే వస్తుంది, లేదు అని అంటే గట్లనే ఉంటది, అంతే మరి. పోరి ఒప్పుకుంటుందో ఒప్పుకోదో అనుకున్నా గాని జల్దే నాకు సిగ్నల్ ఇచ్చింది. అవ్వ ఇక పోరిని మొత్తం నాదాన్నే చేసుకోవాలి. వీడేంది నిన్న నాతోటి కలిసి మాట్లాడినోడే కదా, వీడు దీనింట్లోకి పోతాండు అంటే నా పెళ్ళి అనుకున్ను. వీనికి ఏమన్నా సంబంధం ఉందా ఏంది? లేకపోతే దాని అవ్వతోటి వీడికి ఇట్లేదన్నా పెట్టుకున్నాడా? ఎందుకు వీడి ఇంట్లోకి అసలు పోయి చూద్దునా? చూస్తే నా గురించే వచ్చినవని అదేమంటదో, ఏం మాట్లాడతారో, నన్నేం చేస్తారో. ఎందుకు వేండి బాడుకోవు అసలు? నిన్న మీ అమ్మలు నాకు బాగా క్లోజు అని అనబట్టే. అంటే వీనికున్న దానికి ఏదైనా లింక్ ఉందా ఏంది? అట్లా ఉన్నట్టు ఉంటే దీన్ని జావ కొట్ట నేను. ఉన్నారా ఇంట్లో ఆంటీ అమ్ములు? దగ్గర ఏదో రకంగా యాక్టింగ్ చెయ్యాలి, నిన్న అత్తగారింటికి పీకాలే. దాదా అబ్బో, ఇప్పుడు రాగానే మంచిగానే రిసీవ్ చేసుకుంటున్నావు, మంచిగానే ప్రేమ ఉన్నది. ఇంటికి వచ్చిన వాళ్ళను రమ్మనకపోతే పొమ్మంటరా? కూసో. టిఫిన్ చేసినవా? ఏమైంది, ముఖమంతా గుంజుకపోయినట్టయితాంది. అవునా, నీకు పీరియడ్స్ కదా? టిఫిన్ ఏం చేయలేదు, అన్నం తినుడే. ఇక నేను చెప్పింది వింతోటి మాట్లాడు, అర్థమైందా? ఏమైందయ్యా, పొద్దుగాలనే వచ్చినావు? ఏం లేదా ఆంటీ, అట్టిగానే వచ్చినా. ఇక వేరే పని మీద పోతున్నామైతే ఇక ఇయ్యాల మీరు చెప్పిన పని చేసేస్తాం. చేసిరద్దు ఏదద్దయ్యా. ఇక ఆయన మారతనేమో మారని, ఆయనకు నిజమైన ప్రేమ ఉంటే వచ్చి నా బిడ్డను తీసుకుపోతాడు, లేదంటే నా బిడ్డ ఇటే అవుతుంది, వాడు అటే అవుతాడు. నీ బెదిరించుడద్దు, వాని జోలికి పోవడద్దు. మీకు ఇచ్చిన పైసలు ఇస్తారా లేకపోతే ఉంచుకుంటారా అనేది మీ ఇష్టం. అయ్యో, ఎందుకు సడన్ గా మళ్ళేమైంది? ఏమవుడు కాదు, ఇక నాకే ఇంట్రెస్ట్ లేదు. ఆ మీద నీకు ఇంట్రెస్ట్ వచ్చింది, ఇక ఆని మీద ఇంట్రెస్ట్ పోయింది. నాకు బాగా అర్థమైంది. అవునా, ఎందుకు మరి? ఎందుకు ఏం కథ అనేది నా బిడ్డకు తెలుసు, నా బిడ్డనే అద్దు అని చెప్తుంది. ఇక మొన్నటి దాకానేమో నిన్నటి దాకానేమో అన్ని బెదిరియాలే, వాడు నేను చెప్పినట్టు వినాలని మాట్లాడింది. ఇప్పుడేమో ప్రేమ లేకపోతే ఎందుకమ్మా దగ్గరికి నేను పోయి ఉండి, వానికి ప్రేమ ఉన్నప్పుడే నా దగ్గరికి రాని ఉండని అని ఆ బెదిరించురద్దు అని కథ అద్దు అని అంటాంది. అదంతా నా వల్లనే. అవునా, సరే సరే సరే. గట్టిగానే కలిసిపోదామని వచ్చినా, ఇక మాకైతే ఓ పని తప్పిచ్చిర్రు. ఇక మీరు ఇచ్చిన 5,000 మీకు మా ఇత్తం, మా అన్నని అడిగి మీకు తీసుకొచ్చి ఇత్తా. ఇక వేరే పని మీదనైతే బయటకు పోతున్నాం. ఆ పని అయిపోయినాక అత్త తీయి అమ్ములు, సరేనా? సరే. పోయేస్తా. పోయిరా. ఏమైంది బిడ్డ, అట్లా చెప్పు అని అంటివి?
ఏం లేదమ్మా, వీడి ప్రవర్తన చూస్తే నాకు నచ్చలేదు. ఆయనత నా మొగునికి బెదిరిస్తా అని నా మొగన్ని ఏం చేసేది తెలియదు. అందుకే వీని ముంగట అట్లా యాక్టింగ్ చేయమన్నా. నా భర్తకు ప్రేమ ఉన్నప్పుడే అచ్చి దొరకపోతాడు, అంతవరకు ఆయన అటు నేను ఇటు అని 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 నీకు చెప్పిన అనుమని. ఇప్పుడు కొంచెం వన్ మైండ్ లా వేరే ఆలోచన అత్తది. వాడు ఏమనుకుంటాడా, నేను చేయబట్టే ఇప్పుడు మొగన్ని అద్దనుకుంటుంది అనుకుంటాడు. కానీ నేను అట్లా కాదు, ఇలా ఎటు చేసిన భర్త దగ్గరికి నేను వెళ్ళిపోతా. పోతే కొడతాడో తిడతాడో బిడ్డ. మంచిగా ఉన్నాక ఎందుకు కొడతాడమ్మా? మా అంటే తిడతాడు కావచ్చు 4 రోజులు. నేను సప్పుడేక మంచిగా ఉన్నాక నా చుట్టూ తిరగపోతే ఎవరి చుట్టూ తిరుగుతాడు? నిన్ను రావద్దు అని అన్నాడు, నేను ఇటు రావద్దు అని అన్నాడు. కానీ ఆయన ఎప్పుడు ఇంటికాడనే ఉంటాడా చెప్పు? ఆయన బయటకు పోయినప్పుడు వస్తా, నిన్ను చూసుకుంటా. అదే గాని దగ్గర బొచ్చడు పైసలు ఉండే. రేపు పైసలు కాదమ్మా, మనుషుల ప్రేమను ముఖ్యం, అర్థమైతుందా? ఊకే పైసా 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 అని మన జీవితాలు ఇప్పటికే నాశనం అయినాయి. ఇంకా నాశనం చెయ్యాలని చూడకు, అర్థమైతుందా? సరే సరే, నువ్వు అన్నం తిన్నాక మెల్లగా, ఇప్పుడు కాదు గాని ఇక మధ్యాహ్నం వరకు మళ్ళా శ్రీను ఇంటికి వస్తాడు. ఆయన వచ్చిపోయినాక పోతా. మీ అత్త ఏమంటుందో? మీ అత్త రానిస్తుందా? రానియకపోతే ఏం చేస్తుందమ్మా? ఆమె నువ్వు తిట్టాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు. ఆమె కూడా ఒక తల్లాసంటుదే అనుకొని ఆమెను కూడా మంచిగానే చూసుకుంటా. ఈ లోకంలో ఆడపిల్లకు మొగుడు తండ్రి లేకపోతే అసలు స్వేచ్ఛ ఉండదు తెలుసా? అందరూ వాడుకొని వదిలిపెట్టేటోళ్లే. నాకు ఇప్పుడిప్పుడు అర్థమైంది. ఉంటే నానన్నుండాలే, లేకపోతే భర్తను పెళ్లి చేసుకున్నాక భర్తన్న తోడుగా ఉండాలే. లేకపోతే ఇసొంటి బాడకవులు కన్నేసి ఆడపిల్లలను చంపేది కూడా తెలియదు. సరే తీ బిడ్డ, ఇక నువ్వు లేకపోతే ఆడిటెందుకు అత్తాడు గాని. మరిగా సరే, నువ్వైతే దీని కాసేపు వండుకోపో. రాత్రంతా నిద్రపోలేదు అని అంటున్నావు కదా, పడుకోపో. సరే. ఇక్కడ డెకరేషన్ వేపిమన్నాడు, అన్ని వేపించినా ఇంకా పట్టుకొని వస్తలేడు కదా. ఫోన్ చేద్దాం ఆగు. హలో, ఏడున్నావురా వారి? అయిపోయిందారా? పొద్దుగాలనే ఈడికి వాళ్ళని రమ్మంటివి, వాళ్ళు డెకరేషన్ చేసి వాళ్ళకి పైసలు ఇచ్చి పంపించిన. జల్దీ లతను తీసుకొని రా. ఇంత మంచిగా డెకరేషన్ చేసినావు, మీ వాళ్ళకి చెప్తే అయ్యే పోవు కదరా. అంతే అంటవారా? చెప్పాలా మరి మనమే చేసుకుంటే ఎట్లుంటదిరా? వాళ్ళ అమ్మ నాన్నను మీ అమ్మ నాన్నను రమ్మని చెప్పు జల్దీ. నేనీడ మొత్తం పిట్టకెట్టినట్టు చూస్తానా, మీరు ఇంకా అత్తలేరు. సరే సరేరా, అమ్మకు నాన్నకు ఫోన్ చేసి అర్జెంటుగా అక్కడికి రమ్మని చెప్తా. ఇక లతను కూడా చెప్పమంట. ఒక్క 10 మినిట్స్ ఓపిక పట్టి వస్తానం. ఆవో ఆవో జల్దీ ఆవో. అయ్యో నీ హిందీ అత్తనావు. నాకు ఒక్కలన్నా లేకపాయే గిట్లా సర్ప్రైజ్ ఇచ్చేటోళ్ళు నాకు ఇట్లా దొరుకుతారా? అయినా నేను వాళ్ళకి ఇయ్యాలే, కానీ వాళ్ళు నాకు ఇస్తారా? అట్లా ఇయ్యరు. ఒళ్ళే సర్ప్రైజ్లు ఇయ్యాలి ఆడోళ్లకు, కానీ ఆడోళ్ళు ఏం చేస్తారు? ఒక ఎంగా ఎప్పుడైనా బూట్లా కొనిస్తారు కావచ్చు నాకు తెలిసి. అయినా మనకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ లేకపాయే. అగో బంటి, మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాడు ఎందుకు? ఓ ఇందుకే, మీ అల్లుడు మీ బిడ్డ గురించి డెకరేషన్ చేపించిండు, కేక్ కట్ చేపిస్తారట ఇక్కడ. అవునా? కనీసం మరి మాకు కూడా చెప్పలే. సర్ప్రైజు. ఓహో, అయ్యో బంటి, గిందు కోసమేనా రమ్మన్నది? మరి మహేష్ ఏడి? మహేష్ అత్తాండు లతను తీసుకొని. మంచిగానే డెకరేషన్ చేపించిండు కదా నా కొడుకు. ఈ కోడల గురించి ఆంటీ వస్తారు. రారి లత మొత్తం సర్ప్రైజ్ కావాలని ఇలా బొచ్చడు సర్ప్రైజ్లు ఇస్తాండు. హ్యాపీ బర్త్డే రా లత. థ్యాంక్ యూ అత్తమ్మా. హ్యాపీ బర్త్డే రా తల్లి. థ్యాంక్ యూ సో మచ్ మామయ్య. ఎట్లుంది మేడం సర్ప్రైజు? సూపర్. అసలు ఈ డెకరేషన్ ఎప్పుడు చేయించిండో గానీ బాగుంది. నువ్వు నిజంగా అదృష్టమంత్రాలువే. మంచి మహేష్ బాబు దొరికినందుకు. మరి ఏమనుకుంటానావు నా కొడుకంటే? రారా వారి కడి చేపిద్దురా. చేపిద్దాం. ఓ బావా, చేపించే ముందు మా అందరి ముందట మా అక్కను ప్రపోజ్ చేయి. మా అక్క నిన్ను ప్రపోజ్ చేస్తుంది. నువ్వు పక్కకు పోతామటు. ఎందుకు? చేయాలి. మీరు ఎప్పుడు ఎట్లా ప్రపోజ్ చేసుకున్నారో తెలియదు, కానీ ఇప్పుడు మాకు తెలియాలి కదా. వద్దు, అందుకే సిగ్గైతుందా? ఏది లేదు కానీ మీరు, మేము అటు సైడ్ కోదాం. నేనే చెయ్యాలా ఫస్ట్? నువ్వు చెయ్యవా మేడం? నువ్వే ఫస్ట్. ఒక్క నిమిషం. అల్లేట పోతాడు వీడు. నిన్ను బంగారం లెక్క చూసుకుంటా అని చెప్పలేను, కానీ ఈ ప్రాణాలకు నా ప్రాణం పెట్టి నిన్నెప్పుడు నా గుండెలో ఉంచుకొని రాని లెక్క ఖచ్చితంగా నేను పోయే వరకు నిన్ను పూజిస్తూనే ఉంటా బంగారం. ఐ లవ్ యూ. బాగారు ఐ లవ్ యూ టూ. ఓ గట్ల కాదు. ఇక ఇప్పుడు నువ్వు మావోన్ని ఎట్లా ప్రపోజ్ చేస్తావో అట్లా చేయాలి. నాకు సిగ్గైతుంది. సిగ్గెందుకే పిచ్చి? ఇక్కడ ఉన్నోళ్ళందరూ మనోళ్లే కదా, వేరే ఎవరు లేరు కదా. సరేలే,
నువ్వు ఒక్కసారే మిస్ చేసుకొని చాలా అంటే చాలా బాధపడ్డ బంగారం. నా ప్రాణం పోయినా నా ప్రాణం ఉన్నంత వరకు చచ్చేదాకా చివరి దాకా నీతోటే నా బతుకు. నిన్ను విడిచి ఎటు వెళ్ళను. ఐ లవ్ యూ. ఏ అదురుసుపో డైలాగు. ఐ లవ్ యూ బంగారం. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. ఇప్పుడు ఇట్లనే సంతోషంగా కలిసి ఉండాలి బిడ్డ. ఇట్లనే నవ్వుతూ కలకాలం మీరు మంచిగా వండుకుంటా మమ్మల్ని మంచిగా చూసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా చూసుకుంటాం. మీరు మంచిగుంటేనే మా బతుకు. ఏదో నేను చేసిన తప్పు వల్ల మీరు దూరం అయ్యారు గాని మీకు ఇంత ప్రేమ ఉందని నాకు ఈ రోజే అర్థమైంది. ఇప్పుడు సంతోషమేనా? ఫుల్ సంతోషం బిడ్డ. మీ ఇద్దరు మంచిగుంటేనే కదా మేం సంతోషంగా ఉండేది. అక్కయ్య కజ్జయ్. ఇటు రండి మీరు. నానా అజ్జయ్యు హ్యాపీ బర్త్డే. ఇప్పుడు మస్తు హ్యాపీగా ఉంది. నేను పుట్టినప్పటి నుండి సంతోషమైన బర్త్డే చేసుకుంటున్నానంటే ఇదే బర్త్డే అన్నమాట. నాకు కూడా ఫుల్ హ్యాపీ. ఇలా ఫుల్ దావతు. ఏ ఇచ్చుడేరా దావతు. అంటే అమ్ములకు నా మీద మనసు అయ్యింది, అందుకే భర్తను బెదిరియకుర్రి అని అంటాంది. అదే సంధి చూసుకొని దాని మొగం దగ్గర పోయి దీని మీద మనసు ఇరిగేటట్టు మొత్తం చేస్తా. ఒకడు దీని దగ్గరికి రాకుండా చేస్తా. పోతా వాడు బిల్డింగ్ కాడ ఉండవచ్చు. వాడెవ్వడు అసలు? వాడి ఇంట్లోకి ఎందుకు వేయండు? అసలు ఏం జరుగుతాంది? ఆ ఆడోళ్ళు ఏం చేస్తారు నాకు అర్థమైతలేదు. ఏదో ప్లానింగ్ నడుస్తాంది గాని బయట పడతలేదు. ఈ దరిద్రుడు ఏంది మళ్ళా ఈడికత్తాండు? మెల్లగా లాగుదాం, ఆగు. నమస్తే అన్నా. నమస్తే. ఏంది ఈడికొచ్చినావు? ఏం లేదన్నా, ఇవ పెద్ద పెద్ద బిల్డింగ్లే మొత్తం గుత్తబట్టినావు కదా. ఇవన్నీ నాయి కాదు, నేను పట్టింది ఒకటే గాని. అవునా? ఏం సంగతి మరి? తిన్నావా? తిన్నా. అంటుంది మీ అమ్ములు. ఏమంటది? ఏమంటలేదు. నువ్వు ప్రొద్దున వాళ్ళ ఇంట్లోకు పోతున్నావు కదా, ఎందుకు పోయినా వాళ్ళ ఇంట్లోకు? ఓహో, నువ్వు చూసినావా అన్నా? ఆ ఏం లేదు, శ్వేత ఫోన్ చేసి రమ్మని చెప్పింది, అందుకే వేనా. ఎందుకు రమ్మన్నది అది? ఎందుకు రమ్మన్నది? అట్టిగానే అట్లా టైం పాస్ కు మాట్లాడుదురా, కాసేపు కూసుందురా అని అన్నది. అందుకే పోయినా, కాసేపు కూసున్నా. బాధపడతలేదా నా గురించి? బాధ ఏమున్నదే, అవ్వ బిడ్డలు మటన్ తెచ్చుకున్నారు, చికెన్ తెచ్చుకున్నారు, మంచిగా ఫ్రైలు చేసుకొని తింటారు. అవ్వ వాళ్ళకు మంచిగున్నదే సుఖం. అంతేనా? ఓడు కాకపోతే ఓడాళ్ళకు ఏమైతాంది? మంచి ఆడోళ్ళ ఏమన్నాళ్ళు? అట్లా అంటున్నావు. నా భార్య మంచిదే, వాళ్ళ అవ్వనే కొంచెం అటు ఇటు గాని. అవ్వెట్లుంటదో బిడ్డ కూడా అట్లనే అవుతుంది. అంతేనా? అలా వాళ్ళకని చూస్తే నాకైతే గట్లనే అనిపిస్తుంది. ఊకే నాకు ఫోన్ చేస్తారు, రమ్మంటారు. మరి ఎందుకు? ఏమో, ఏం చేస్తానో బయట ఇంట్లోకి వచ్చి కూసుందు రాలేవు అని బిడ్డ ఊకే ఫోన్ చేసుడే మీ భార్య. బోర్ కొడుతున్నట్టున్నది నువ్వు లేకపోతే. నాకు ఫోన్ చేయ వరకు కూసున్నా, ముచ్చట్లు పెట్టినా, తినమంటారు. నిన్న ఓ బీర్ అయినా వాళ్ళ ఇంట్లో బీర్లు ఎప్పుడు స్టాకే ఉండేటట్టున్నాయి కదా. ఉంటాయి వాడు తెచ్చి పెడతాడు ఇంకోడు గాని. తాగమన్నారు, కూసున్నా, తినమన్నారు, తిన్నా. ఉండరాదు రాత్రి ఇన్నే అంటారు కదా. నేను ఉండ పోతా అని నేనన్నా. అవునా? అంటే నా పెండ్ల మీనిక అలవాటు అయితా అని చూస్తుందా ఏంది? అవ్వ కదా మొగని చంపి ఇంకోతోటి ఉన్నట్టు అది కూడా అట్లనే ఉండాలని చూస్తుందా? అవ్వ బాగా డేంజర్దే అన్ను, నీ పేరెత్తుతనే తిడుతాంది. ఇక తిడతారు, వాళ్ళకి ఎట్లున్నది కావురం. ఏమున్నా నాతోటి అన్ని పనులు వేయించుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు కక్కత్తాన నేను. ఓలు కాకపోతే వాళ్ళకి ఏంది? నిజమే అన్నా, నన్ను కూడా బుట్టలేయాలని చూస్తారా ఏంది? రమ్మంటారు, అద్దెమ్మని ఫోన్ చేస్తారు, ఇద్దెమ్మని ఫోన్ చేస్తారు. రాత్రి ఆన్నే ఉండుమని అన్నది బిడ్డ నీ భార్య. అవునా? నిజమా? నాకే మంచిగా అనిపించలేదు. సప్పుడేక వచ్చేసిన రాత్రి. గట్ల కూడా చేస్తారా అయితే? చెయ్యంది నేను నీతోటి ఎందుకంట, నాకు వాళ్ళ గురించి ఏం తెలుసు? ఇక గంతకు తెగబడ్డరు, ఓగోడు కాకపోతే ఓగోడని. ఏందో నంబర్ ఇచ్చింది, వాట్సాప్ లో ఆయన మెసేజ్ పెట్టింది. నాకు ఎప్పటిసుందో ఆమె పరిచయమే గాని గిట్లా అని తెలియదు. బయట వాళ్ళ ద్వారా తెలిసిందన్నమాట. అసొంటి దరిద్రపు దాన్ని ఇంకా నేను ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటే నా విలువ పోతది. అసలు నన్ను బుట్టలేయకుంటే నా బతుకు ఎంత మంచిగుండేదో. దరిద్రపు ముండని చేసుకొని ఇప్పుడు బాధపడాల్సి అత్తాంది. అమ్మో అన్నో, నేను ఏమో అనుకున్నా గాని డేంజర్ గాలే.
పైస కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. అవునవును, అట్లా చేసి నన్ను ముంచిర్రు. అమ్మో బాగా డేంజర్ గా ఉన్నారు అయితవాయే. ఏం చేద్దాం, సుఖం వాళ్ళ సుఖం వాళ్ళు గురువని ఎట్లా గుర్తారో మరి. ఇంకా నాకు ఫోన్ చేసుకుంటా అజ్జెత్తాంది రాత్రి. ఆ అత్తని దగ్గరికి నువ్వంటే నిన్ను వదిలిపెట్టుండ బుద్ధి అయితే లేదని. అట్లా అనద్దానే, అవన్నీ డ్రామాలన్నట్టు. నిజమే నిజమే, నాకు అర్థం కాకపాయే. నాకు ముందటి నుండి అర్థం కాకనే నా బతుకు ఇట్లా అయి పాడైంది. అరే తీయన్న, నేను అట్లా పోతాంటే నువ్వు కనిపించినవు. నీ ఎవరు రాత్రి కాగానే ఫోన్ చేస్తారు, తెల్లారంగానే ఫోన్ చేస్తారు రమ్మని. ఇక పోవద్దు, నేను కూడా జాగ్రత్తగా ఉండాలి. పోయత్తన్నా. సరే. అంటే ఈ దొంగ ముండా ఈయనకి మెల్లగా ఈయన్ని కూడా బుట్టలేసుకొని వీని దగ్గర ఉన్నాయన్ని లాగి వీని దగ్గర వంట అని సూత్తాందా ఏంది? అంటే నేనంటే ఇష్టం లేదు దానికి. వాళ్ళు పైస కోసం ఒగడు కాకపోతే ఓడని ఇట్లా చేస్తారా? దాని సంగతే చూస్తావు. అది ఇంకోసారి ఫోన్ చేస్తే దాని ఇంటి మీదకి పోయి దాన్ని నరుకుతా. గసొంటాడు దాన్ని నేను ఎట్లా పెళ్లి చేసుకున్నా అసలు మరి దాన్ని. అమ్మా నేను మా ఇంటికి పోతున్నా. ఇక సాయంత్రం అయ్యింది కదనే, ఇక మెల్లగా రాత్రి అత్తడు కదా ఆయన కొంచెం అయితే, ఇక ఎట్లయినా చేసి ఆయనను ఒప్పించుకొని ఆ ఇంట్లోనే ఉంటా. నీకు ఆయన లేనప్పుడు మాత్రమే ఫోన్ చేస్తా, సరేనా? సరే సరే పో, ఏదైనా లొల్లైతే రా బిడ్డ సప్పుడేక. సరేనే. సరే పో. ఇది అద్దు అనంటే ఈయనది, దీనికి మొగుడు పిసా లేచింది. మొగుడిని వదిలిపెట్టి ఉండలేకపోతుంది. అందుకే మొగుడేమన్నా మంచిదే అని పోతాంది. పోని ఈ బొడ్డు ఎందుకు అత్తాంది? ఏమైంది అత్తమ్మా, పని తీరిందా? పని తీరదా, చేస్తే పని మా తీరుతుంది. ఏమైంది ఇవాళ ఇటు బయలుదేరినావు? పోతీవు కదా రేషన్ మీద, మళ్ళెందుకు అత్తన్నావు? పోయినా గాని అత్తమ్మ, నేను నా ఇంట్లో నేనుండకపోతే ఎవరుంటారు? నేను మిమ్మల్ని బాధ పెట్టినా కొట్టినా తిట్టినా నన్ను క్షమించుర్రు అత్తమ్మ. ఇప్పటిసుంది నాకు నేను మంచిగా ఉంటా మీతోటి. నాకు నువ్వు మా ఆయన కావాలి. మీ ఇద్దరిని మంచిగా చూసుకుంటా. అవునా? మళ్ళా ఏ స్టోరీ అల్లుకొని వచ్చినావు? ఏ ప్లాన్ వేసుకొని వచ్చినావు? ఏదో ఎత్తానే నీ అవ్వను నువ్వు ప్లానింగ్ వేసుకొని వచ్చిర్రు. నాకు నీ మీద అస్సలకే నమ్మకం లేదు. నువ్వు నన్ను చంపుతానే వచ్చినట్టున్నావు. అయ్యో అత్తమ్మ, మీరు నన్ను ఎట్లా నమ్ముతారు? నేను మిమ్మల్ని చంపుతా అని ప్లాన్ వేసుకొని రాలేదు. మీ కాళ్ళు మొక్కుతత్తమ్మ, మీరు అట్లా మాట్లాడకుర్రి. నేను మీతోటి ఇక్కడనే ఉండిపోదామని వచ్చినా. నేను మా అమ్మ దగ్గరికి పోను, మా అమ్మ నా దగ్గరికి రాదు. నాకు నా భర్త కావాలి. నా భర్తతోటి దూరంగా ఉంటే నా భర్త విలువ నీ విలువ నాకు తెలిసొచ్చింది. ఇగో ఇవన్నీ ఇసొంటి మాటలు నేను నమ్మనే. నా కొడుకత్తే నన్ను తిడతాడు. ఏదన్నుంటే నీ మొగంతో మాట్లాడుకొని ఇంట్లోకే రా, ఇంట్లోచ్చి ఉండు. అంతేగాని నాతోటి కాదు. నన్ను అడగకు నువ్వు. అత్తమ్మ, నిజంగా నేను మారినా. నాకు అస్సలకే మనసున పడతలేదు అక్కడ ఇంటికాడ ఉంటే. మీ కాళ్ళు మొక్కుతత్తమ్మా, నేను ఇంట్లోకి వచ్చి మీతోటే బతుకుతా. నాకు నా భర్త కావాలి. ఈ తెలివి ముందేడవేందే? మమ్మల్ని నరకం చూపించినావు. నరకం చూపించి నన్ను పొట్టు పొట్టు కొట్టి నన్ను ఎంత టార్చర్ చేసినవే నువ్వు. ఇంకా నిన్ను నమ్ముతానా? నేను అస్సలకే నమ్మా. నువ్వేదో ప్లాన్ వేసుకునే వచ్చినావు. నువ్వు ఇంత తొందరగా ఇట్లా మారినావంటే నేనైతే అస్సలే నమ్మా. నువ్వేదో వేసి ఏదో రాత్రి నన్ను మూద్దామనే వచ్చినావు. లేదత్తమ్మా, ఏ దేవుని మీద ఒట్టేయమంటే ఆ దేవుని మీద ఒట్టేస్తా. మీ కాళ్ళు మొక్కుతత్తమ్మా, నేను మంచిగా ఉంటానే వచ్చిన. తొంటోళ్ళు ఏ ఓట్లైనా ఎత్తరే. నాకు తెలియదే, నా కొడుకు ఇంటికాడ లేడు. నా కొడుకు వచ్చినాక నా కొడుకుతో మాట్లాడుకొని ఇంట్లోకి రా, లేకపోతే నువ్వెందుకు రానిచ్చినవమ్మా అని నన్ను తిడతాడు. లేదత్తమ్మా, ఆయనే అత్తే నన్ను తిట్టినా మంచిదే, కొట్టినా మంచిదే. ఆయనే కాళ్ళు మొక్కైనా నేను ఈ ఇంట్లోనే ఉంటా. ఫోన్ చేస్తావు. హలో నాని. అమ్మా, ఏం చేస్తానవు బిడ్డ? అత్తానవా ఇంటికి? గంట పడుతుంది చెప్పే. అయ్యో, నీ పెళ్ళాం వచ్చింది ఇంటికి. నేను ఇంట్లో ఉంటా, మీతోటే ఉంటా, మిమ్మల్ని మంచిగా చూసుకుంటా, నా భర్తతోటే ఉంటా అని అంటాంది. దాన్ని ఇంట్లోకి అస్సలు రానియకు. దాన్ని చంపుతా నేను వచ్చానంటే. ఏమో బిడ్డ, నీ మొగడు వచ్చినాక మాట్లాడుకోవాలంటే నేను మాట్లాడుకుంటా, తిట్టిన పడతా కొట్టిన పడతా అని అంటాంది. అవసరం లేదు, దాన్ని పీకుమాను దాని ఇంటికి. నేను అత్త మాత్రం బాగా లొల్లైతుంది. దాన్ని చంపేది తెలియదు, నేను చెప్తానా. అద్దంటాండే, పొమ్మంటాడు. ఆయన ఏ టైంకి అత్తడో రాని, వచ్చేదాకా నేను ఇన్నే ఉంటా. ఆయన చంపినా పడతా. చూసినావా, ఇన్నావా బిడ్డ? నేను వచ్చే వరకు అది ఉంటే మాత్రం నా చేతుల్లా జత్తది, నేను చెప్తానా. దాన్ని ముందు జాగ్రత్తనే దాని ఇంటికి పీకుమాను. దాంతోటిగా నాకు అవసరం లేదు.
నేను ఉంటానా, నేను పని మీద ఉన్నా. సరే విన్నావా, నువ్వు ఆడొచ్చే వరకు ఇంటి ముంగట ఉండద్దట, లేకపోతే నిన్ను చంపుతాడట. చంపినా మంచిదే అత్తమ్మ, నేను ఇన్నే ఉంటా, ఆయన వచ్చే వరకు నేను బయటనే ఉంటా. నీ ఇట్టం ఆనిట్టం నాకైతే తెలియదు, నేనైతే ఇంట్లో పోతానా. ఏమైనా మంచిదే, నన్ను చంపినా మంచిదే గాని నేను ఆయనను వదిలిపెట్టి ఉండా. అని వచ్చినాక మా అంటే కొడతాడు తిడతాడు 2 రోజులు, ఇక తర్వాత కూడా అట్లనే కొడతాడా చూద్దాం. సో ఫ్రెండ్స్, చూసిర్రా మన వీడియో? మరి నెక్స్ట్ పార్ట్ లో అయితే శ్వేతకు ఏం చేస్తాడు వాళ్ళ భర్త అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. ఆమెను ఇంట్లో ఉంచుకుంటాడా లేకపోతే ఎల్లగొడతాడా, అసలు ఏమైతుంది స్టోరీ అనేది అయితే చూస్తూ ఉండండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.